హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతికి శుభాకాంక్షలు అండి. నా ఛానల్లో ఎవరైతే ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడాను హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇదొక నాకు స్పెషల్ డే అనే చెప్పాలి. ఎందుకు అంటే కనుక నా ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ January 14th 2024లో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. అండ్ ఈ రోజుకి అది 1 year సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇది నాకు స్పెషల్ డే అనే చెప్పాలి. అందుకే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే నా ఛానల్ నియర్లీ 45,000కి రీచ్ అవుతుంది సబ్స్క్రైబర్స్. అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సబ్స్క్రైబర్స్ వస్తున్నందుకు. కానీ ఈ సబ్స్క్రైబర్స్ అన్నది నాకు షార్ట్స్ నుంచే వస్తున్నారండి. నా లాంగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ని కూడా చూడండి, చూసి మీరు ఎంజాయ్ చేయండి. లాంగ్ వీడియోస్లో నేను వ్లాగ్సే కాదండి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తుంటాను, ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తుంటాను, వ్లాగ్స్ చేస్తుంటాను. సో తప్పకుండా మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నా ఈ 1 year స్పాన్ అంత ఈజీగా అయితే అవ్వలేదండి. చాలా అంటే చాలా డిఫికల్టీస్ నేను ఫేస్ చేశాను ఈ 1 yearలో. ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైం కాదండి. దీనికన్నా ముందు నేను ఆల్రెడీ వీడియోలో మీకు చెప్పాను. దీనికన్నా ముందు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. అది కంప్లీట్లీ కుకింగ్ ఛానల్ అని చెప్పాను కదా. సో అలాగే దాంతోపాటు నాకు మా పిల్లలకి సంబంధించిన వీడియోస్ అన్నీ మెమరీగా ఉంచుకోవడం కోసం వాళ్ళ కోసం ఒక ఛానల్ని క్రియేట్ చేశాను. ఆ రెండిటికి కలిపి నేను సేమ్ మెయిల్ ఐడి ఇచ్చి చిన్న మిస్టేక్ చేశానండి. ఆ మిస్టేకే నా ఛానల్ ఏదైతే కుకింగ్ ఛానల్ మానిటైజ్ అయ్యిందో ఆ ఛానల్ అన్నది టెర్మినేట్ అయిపోయింది. ఎందుకు అంటే నా సెకండ్ ఛానల్ వల్ల సేమ్ మెయిల్ ఐడి ఇచ్చి నేను క్రియేట్ చేయడం వల్ల ఆ ఛానల్లో స్ట్రైక్స్ పడడం వల్ల దానివల్ల ఈ ఛానల్ కూడా నాది పోయింది. సో నియర్లీ నేను చాలా అంటే చాలా బాధపడ్డాను, ఏడ్చాను. అండ్ 2.5 years అయితే అసలు యూట్యూబ్ జోలికి కూడా వెళ్ళలేదు. అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది యూట్యూబ్ మీద. తర్వాత నాకు మళ్ళీ యూట్యూబ్ అన్నది స్టార్ట్ చేయాలి అని అనిపించింది. స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా భయంగా స్టార్ట్ చేశాను. అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే అనుకోవాలి. ఎందుకంటే నేను కంప్లీట్గా యూట్యూబ్ గురించి తెలుసుకోకుండా వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల నాకు అది జరిగింది. సో ఈసారి నా ఛానల్ని బాగా అంటే శ్రద్ధగా నేను క్రియేట్ చేసుకొని ఏ వీడియోస్ పెట్టాలి, ఏ వీడియోస్ పెట్టకూడదు, అలాగే రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవడం, సేమ్ మెయిల్ ఐడీస్ని క్రియేట్ చేయకుండా డిఫరెంట్ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చిన్న బేసిక్ పాయింట్స్ అనేది నేను బాగా కేర్ తీసుకొని ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మీరందరూ నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు ఈ 1 year కంప్లీట్లీ సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను. సో ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని, ఎంకరేజ్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఆ కంటెంట్ని క్రియేట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నేను జాబ్ చేయడం వల్ల వ్లాగ్స్ అయితే ఎక్కువగా చేయలేకపోతున్నాను. కానీ వ్లాగ్స్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా నా వీకెండ్స్ హాలిడేస్ ఉంటే కనుక వాటిలో నేను వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో తప్పకుండా మీరందరూ చూడండి, లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయండి. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను త్వరలోనే మీ ముందుకు మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్తో వస్తాను. సో అదేంటనేది నేను తర్వాత చెప్తానండి. కానీ ఈ ఇయర్ 2025 నాకు స్టార్టింగే ఒక మంచి గుడ్ న్యూస్ని స్టార్టప్ ఇచ్చింది, అది యూట్యూబ్ ద్వారానే. సో దానికైతే నేను వెరీ హ్యాపీ అండి. అండ్ తర్వాత 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవడం. సో ఎవరైతే న్యూ యూట్యూబర్స్ ఉన్నారో, న్యూ యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళు, క్రియేటర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ప్లీజ్ నన్ను కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాళ్ళందరికీ నేను తప్పకుండా నాకు తెలిసిన నేను నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. అలాగే మీకు యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలి అన్నా కూడాను నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అంటే మీరు ఏది రైట్ ఏది రాంగ్ అన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా మీకు ఇస్తానండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అండ్ త్వరలోనే
నా కోరిక కాదు, యాక్చువల్లీ మా బాబు కోరిక. తనకి సిల్వర్ ప్లే బటన్ కావాలి అన్నది ఎప్పటి నుంచో కోరిక మాట. అంటే నా కుకింగ్ ఛానల్ ఉన్నప్పటి నుంచి కోరిక. సో ఆ ఛానల్ పోయిన తర్వాత నాకు హోప్స్ పోయాయి. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ ఛానల్ క్రియేట్ చేశానో దాని తర్వాత ఒక చిన్న హోప్ వచ్చింది. ఓకే, ఇది నాకు మంచి గ్రోత్ని ఇస్తుంది అని అనుకున్నాను. అలాగే ఇస్తుంది. మీరు కూడా నన్ను అలాగే సపోర్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా త్వరలోనే నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకొని ఆ సిల్వర్ ప్లే బటన్ని మీ ముందుకు తీసుకొచ్చి నేను చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకెంతేనండి, ఇంకేం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నేను పడిన కష్టానికి రిజల్ట్ అయితే ఇప్పుడు కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. సో ఎవరైతే నాలాగా క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఈ ఇయర్ హ్యాపీ న్యూస్లతో ఇలాగే మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.